హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా దగ్గరికి వచ్చే చాలామంది క్లయింట్స్ నన్ను అడిగే ఒక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, మేడం నిజంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చా? నేను 1,50,000 లాస్ అయినాను, 2 లక్షలు లాస్ అయినాను అని అంటారు. అవునండి, 1,50,000 2 లక్షలు లాస్ అవ్వడానికి అసలు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఎంత అని అడిగితే, లేదండి ఫస్ట్ ఒక 10,000 వేశాను, అవి లాస్ అయినాయి, మళ్ళీ ఒక 10,000 వేశాను, మళ్ళీ లాస్ అయింది, ఈ రకంగా నేను వేస్తూ ఉన్నాను, అవి పోతూ ఉన్నాయి, ఆ రకంగా మొత్తం కలిపి చూసేసరికి 1,50,000 2 లక్షలు అయినాయండి అని అన్నారు. సో ఇది అంతా కూడా బిగినర్స్కి జరగడానికి గల రీజన్ ఏంటి అంటే, మనీ మేనేజ్మెంట్ ఎట్లా అనేది తెలియకపోవటం. మన దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి అంటే 1,00,000 రూపాయలకి ఎన్ని స్టాక్స్ వస్తే అన్ని స్టాక్స్ కొనిపెట్టుకుంటారు. లేదంటే దాంట్లోంచి సగం తీసి ట్రేడింగ్ చేయడం, సగం తీసి ఒకటే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం లాంటిది చేస్తూ ఉంటారు. అది చాలా తప్పండి. మనీ మేనేజ్మెంట్ ప్రకారంగా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి మీరు ఒక్కొక్క క్యాపిటల్ అనేది డివైడ్ చేసి తీసుకోవాలి. సో మనీ మేనేజ్మెంట్ ప్రకారంగా అసలు క్యాపిటల్ని ఎట్లా డివైడ్ చేయాలి, క్యాపిటల్ని అసలు ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీతోని షేర్ చేసుకోబోతున్నా. ప్రతి బిజినెస్లో ఆన్ సీజన్, ఆఫ్ సీజన్ ఎట్లా అయితే ఉంటాయో స్టాక్ మార్కెట్లో కూడా ట్రెండీ మార్కెట్ ఉండే సీజన్, అదేవిధంగా కొంచెం చాపీగా ఉండే సీజన్ కూడా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలు మార్కెట్ చాలా ట్రెండీగా ఉంటుంది. అదేవిధంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా మార్కెట్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఈ విషయము దేన్ని ఆధారితంగా చేసుకొని మీరు చెప్పగలుగుతున్నారు అని అంటే, ఈ 1.5 ఇయర్లో నేను చేసిన బోలెడన్ని బ్యాక్ టెస్ట్ల ఆధారితంగా చెప్తున్నానండి. సో కాబట్టి ఇప్పుడు రాబోయే నెల జనవరి నెలలో మార్కెట్ మంచి ట్రెండీగా ఉండబోతుంది. అంటే మనము ఇట్లా ఉంటుంది అలా ఉంటుంది అని ప్రెడిక్ట్ చేయడం కాదు, కానీ నేను చెప్పే విషయం ఏంటిది అంటే, ఒక ట్రెండీ మార్కెట్ రాబోతుంది అని అంటే దాంట్లో ఖచ్చితంగా మనం ఉండి తీరాలి. అప్పుడే మనము చాలా మంచి లాభాలని పొందగలుగుతాము. సో మీరు జనవరి నెలలో ఇన్వెస్ట్ చేసుకునే విధంగా ఒక 3 స్టాక్స్ని షార్ట్ టర్మ్ కోసం అని చెప్పేసి నేను తీసుకురావటం జరిగింది. అవేంటి అనేది మీరు కొంచెం నోట్ చేసుకోండి. స్టాక్స్ని సజెస్ట్ చేసే ముందు మనము అసలు ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే క్యాపిటల్కి సంబంధించిన ఒక థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అడుగుతారు, తక్కువ ధరలో ఉండే స్టాక్స్ ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయండి అని అంటారు. మా దగ్గర క్యాపిటల్ ఎక్కువగా లేదు, అందుకని తక్కువ ధరలో ఉండే చిన్న స్టాక్స్ని సజెస్ట్ చేయండి అని అంటారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము, మీ దగ్గర ఎంతైతే క్యాపిటల్ ఉందో దాని మీద పర్సంటేజ్ వైజ్గా మనం ట్రేడ్ చేస్తున్నాం. అంతేగాని మీ దగ్గర ఉన్న క్యాపిటల్తోని ఎక్కువ షేర్లు కొంటే ఎక్కువ లాభాలు వస్తాయి అనేది అది ఒక అపోహ మాత్రమే. అయితే చిన్న స్టాక్స్ మనము ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఒకవేళ మనం లాంగ్ టర్మ్లో కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఒకటే కంపెనీలో ఎక్కువ డబ్బులు హోల్డ్ అవ్వకుండా డిఫరెంట్ కంపెనీస్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అది మన రిస్క్ మేనేజ్మెంట్కి మంచిది. అలాంటప్పుడు మనము చిన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్ టర్మ్ కోసం గనక అయితే 100 రూపాయలు 200 లోపు ఉన్న స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా షార్ట్ టర్మ్ కోసం గనక అయితే 400, 500 వరకు ఉన్న స్టాక్స్ని కూడా డెఫినెట్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బిగినర్స్ చిన్న స్టాక్స్ ఏమైనా దొరికితే ఏదో ఒక ప్రాక్టీస్ లాగా మన క్యాపిటల్ని తీసుకెళ్ళి దాంట్లో వేసేద్దాము, అదేవిధంగా ఆ డబ్బులు ఏదో ఒక రోజు డబుల్ అయిపోతాయి అని అనుకుంటారు. అది అపోహ మాత్రమే అండి. ఖచ్చితంగా జాగ్రత్తగా పరీక్షించి ట్రెండీగా ఉండబోతున్న మార్కెట్స్లోనే, అది చిన్న స్టాక్ అయినా సరే పెద్ద స్టాక్ అయినా సరే, మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఇక ట్రేడింగ్ విషయానికి కనుక వస్తే, క్యాపిటల్ ఎంత పడుతుంది, ఎంత కావాలి క్యాపిటల్ అని అడుగుతూ ఉంటారు. ట్రేడింగ్కి సంబంధించి మీరు క్యాపిటల్ని అసలు ఏ విధంగా మీరు అరేంజ్ చేసుకోవాలి, ఎంత క్యాపిటల్తో రావాలి అంటే, మీరు బ్యాంక్ నిఫ్టీ కనుక ట్రేడ్ చేస్తున్నారని అనుకుందాం. మీరు మీ స్ట్రాటజీ ప్రకారంగా మీ స్టాప్ లాస్ ఒక లాట్ మీద మీరు 1,000 రూపాయలే తీసుకోవాలనుకుంటున్నారు. అంటే మీ స్ట్రాటజీ ప్రకారంగా 1,000 రూపాయలే స్టాప్ లాస్ అని అనుకుందాం. ప్రిపేర్ ఫర్ 10 స్టాప్ లాసెస్ అని అంటారు. అంటే
ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒక లాట్తో మీరు ట్రేడ్ చేస్తున్నారు. మీ స్టాప్ లాస్ 1000 రూపాయలు అని అనుకుందాం. అంటే 10,000 మీ దగ్గర 10 స్టాప్ లాస్లకి 10,000 ఉండాలి. 10,000 ప్లస్ బ్యాంక్ నిఫ్టీ ఒక్క లాట్ ట్రేడ్ చేయడానికి ఎంత పడుతుంది, అది మొత్తం కలిపి మీ దగ్గర క్యాపిటల్ రూపంగా ఉండాలి. సో ఇది మనీ మేనేజ్మెంట్ అండి. అయితే 10 స్టాప్ లాసులు అనేసరికి 10 స్టాప్ లాసులు హిట్ అయితే అని కాదు, ఈ 10 స్టాప్ లాసుల అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు బ్యాకప్ కింద పనిచేస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ రకంగా కనుక మనీ మేనేజ్మెంట్ చేసుకుంటే మీరు ఎమోషనల్ ట్రేడింగ్ నుంచి ఎస్కేప్ అవ్వగలుగుతారు. మీ ట్రేడింగ్ అనేది గుడ్ డే, బ్యాడ్ డే, సాడ్ డే, స్మైలీ డే అన్నట్టుగా అదొక గేమ్ కింద మారొద్దు. ఎమోషనల్గా కాకుండా లాజికల్గా బిజినెస్ మైండ్తో మాత్రమే స్టాక్ మార్కెట్ని ట్రేడ్ చేయండి. మీ క్యాపిటల్ ఎప్పుడైతే మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అన్నింటి ప్రకారంగా మీ క్యాపిటల్ ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో అప్పుడే మీరు ఈ ఎమోషనల్ లెస్ అండ్ స్ట్రెస్లెస్ ట్రేడింగ్ అనేది చేయగలుగుతారు. అదేవిధంగా రెగ్యులర్గా ట్రేడ్ చేయడానికి అదొక డిసిప్లిన్ కింద అలవాటు చేసుకోండి. అంతేగాని ఎప్పుడో మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్కి వెళ్ళినాము, నచ్చకపోతే సినిమా చూడకపోయినా పర్వాలేదు అన్నట్టుగా కాదండి. ట్రేడింగ్ అనేది ప్రతిరోజు చేయాల్సిన ఒక వ్యాపారం. కాబట్టి ఫస్ట్ మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి, ఒక డిసిప్లిన్ కింద మార్చుకోండి. ఇక మన స్టాక్స్ ఈరోజు ఏంటివనేది ఒకసారి చూద్దాం. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ ఎంట్రీ వచ్చేసి 396, టార్గెట్ వచ్చేసి 428. ఈ స్టాక్కి స్టాప్ లాస్ వచ్చేసి 372. ఇక సెకండ్ స్టాక్ ఏంటో చూద్దాం. ఎస్బిఐఎన్ యొక్క ఎంట్రీ 543, టార్గెట్ 586, స్టాప్ లాస్ 510. థర్డ్ స్టాక్ వచ్చేసి మిండా ఇండస్ట్రీస్, ఎంట్రీ 1074, టార్గెట్ 1131, స్టాప్ లాస్ 984. మీరు ఈ స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో ఉంచుకోవాలి. ఈ రేట్ ఎప్పుడైతే వస్తుందో, ఈ ప్రైస్ వచ్చినప్పుడు మాత్రమే వీటిని బై చేయాలి. లాస్ట్ టైం నేను ఎల్జీ ఎక్విప్ స్టాక్ చెప్పడం జరిగింది. అసలు చాలామంది తర్వాత బాధపడ్డారు, మేడం మీరు చెప్పినారు కదా ఆ స్టాక్ని మేము అంత పెద్దగా పట్టించుకోలేదు, చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఎల్జీ ఎక్విప్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అయిన ప్రతి కంపెనీ ఏదో ఒక రోజు ట్రెండీ అయ్యి తీరాల్సిందే. అయితే ఇది ఏ రోజు ట్రెండీ అవుతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి యాజ్ ఏ ఇన్వెస్టర్ ఆర్ యాజ్ ఏ ట్రేడర్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా మార్కెట్ని ఫాలో అవ్వడం, అదే ముఖ్యమైనది. ఇక్కడ స్ట్రాటజీ 20% వర్కౌట్ అయితే డిసిప్లిన్ అండ్ సైకాలజీ అనేది 80% వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈ స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో ఉంచుకోండి, ప్రతిరోజు ట్రాక్ చేస్తూ ఉండండి. ఆల్ ద బెస్ట్. అదేవిధంగా లైవ్గా ఎవరైనా నాతో పాటు ట్రేడ్ చేయాలి అని కనుక అనుకుంటే మాకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది. డెఫినెట్లీ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు.